వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే మధు మాట్లాడుతూ 14 సంవత్సరాల కేసీఆర్ పోరాటం ద్వారానే మరియు అమరవీరుల త్యాగాల ద్వారానే ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలోనే అద్భుతమైన తెలంగాణకు పరిపాలన కేసీఆర్ చేయడం జరిగింది. అలాగే ప్రజాపాలన అని చెప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు ఎలక్షన్లో హామీలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడిని మళ్లీ తెలంగాణకు శ్రీరామ రక్షగా కేసీఆర్ గారిని సీఎం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున దర్పల్లి మండలం తరఫున కోరుతున్నాం. కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి దర్పల్లి మండల కేంద్రం నుంచి మరి అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు శుభదినం, పండగ వాతావరణం, మరి జెండా ఆలపించుకొని మరి జాతీయ గీతం ఆలపించుకొని మరి ఇలా పండగ చేసుకుంటున్నాం. దీనికి అంతటికీ మరి ఇలా తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ కూడా మరి మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని మరి ఇలా తెలంగాణ సాధించి మరి ఎక్కడో ఉన్న తెలంగాణను ఇలా ప్రపంచంలో మొదటి స్థాయికి తీసుకొచ్చి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి తెలంగాణను నిలబెట్టడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఇంకా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దానిలో భాగంగానే ఇవాళ చేపడుతున్నటువంటి మనం పథకాలను చూస్తూ ఉన్నాం. ఎన్నో పథకాలు హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెకెక్కిన తర్వాత మరి హామీలన్నీ మర్చి ఇలా తెలంగాణను మళ్ళీ కూడా ఆఖరుకు మళ్ళీ లాస్ట్ స్టేజ్లో కూడా నెట్టివేయబడుతున్నది. కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణను మళ్ళీ మనం మొదటి అగ్రగామిగా నిలవాలంటే మనకు మళ్ళొక్కసారి కూడా మన కేసీఆర్ గారి నాయకత్వం మనకు అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది, రైతాంగానికి అవసరం ఉన్నది, మహిళలకు అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరికి మరి మన కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు శుభదినంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కొద్ది రోజుల్లోనే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మళ్ళొక్కసారి మరి అందరికి కూడా మరి దర్పల్లి మండల తరఫున బీఆర్ఎస్ తరఫున ఈ యొక్క ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా దర్పల్లి పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఐ సార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం.